హాయ్ అండి, నమస్తే. అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీ దగ్గరికి ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి మీ దగ్గరికి వచ్చాను. ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఎలా తీసుకోవాలి, దాంట్లో ఏమేమి ఉంటాయి, తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, వాటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. ముఖ్యంగా ఎందుకు తీసుకోవాలి అసలు టర్మ్ ఇన్సూరెన్స్, అసలు ఎందుకు అవసరం టర్మ్ ఇన్సూరెన్స్, వీటి గురించి మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్రజెంట్ మార్కెట్లో పాలసీ బజార్లో ఇస్తారు. ఇంకోటి డిటో అని ఒక సైట్ ఉంది, ఆ సైట్లో కూడా తీసుకోవచ్చు. బయట ఏజెంట్లు ఉంటారు, టర్మ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం వాళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏజెంట్ దగ్గరికి వెళ్తే కొంతమంది మనకి ఒక కమిషన్ అనేది కొంచెం డిస్కౌంట్ చేసి ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. కొంతమంది ఇవ్వకపోవచ్చు, కొంతమంది ఇవ్వచ్చు. పాలసీ బజార్లోకి వెళ్తే ఒక 13% డిస్కౌంట్ ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. డిటోలో కూడా డిస్కౌంట్ ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అది ఫస్ట్ ప్రీమియం ఓన్లీ డిస్కౌంట్ ఇస్తాడు. సెకండ్ ప్రీమియం నుంచి అమౌంట్ అనేది ఆ డిస్కౌంట్ అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పింది రీసెంట్గా. ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్లకి జిఎస్టీ అనేది పూర్తిగా ఎత్తేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 years బ్యాక్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఆ ఇన్సూరెన్స్ నాకు జిఎస్టీతో కలిపితే 32,000 ఉండింది. ఇప్పుడు జిఎస్టీ తీసేసినందువల్ల నాకు 26,000కే పాలసీ వచ్చింది. అంటే దగ్గరగా 6,000 రూపీస్ నాకు సేవ్ అయిపోతుంది అమౌంట్ పర్ ఇయర్లీ. సో ఇదొకటి చాలా గుడ్ న్యూస్ అందరికీ. సో అందుకని ఏంటంటే ఒకవైపు గుడ్ న్యూస్, ఇంకోవైపు ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్కువగా ఈ జిఎస్టీ తీసేసినందువల్ల కొంచెం ప్రీమియం కూడా పెంచేస్తున్నాయి. అదొకటి మైనస్. అందరూ పెంచడం లేదు, ఏదో కొంతమందిలే. సో ఇప్పుడు వచ్చేసి టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు తీసుకునేదానికి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వ్యక్తులు ఒక ఎంప్లాయీ అయి ఉండాలి, లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయి ఉండాలి. మినిమం 5 lakhs ఇన్కమ్ పైనగా ఉంటే 1 crore రూపీస్ ఇన్సూరెన్స్ తీసుకునేదానికి మీరు ఎలిజిబుల్. 5 lakhs బిలోగా ఉంటే 50 lakhs ఇన్సూరెన్స్ తీసుకునేదానికి మీరు ఎలిజిబుల్. సో టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటే ఒక ఫ్యామిలీకి వెన్నెముకలాగా ఒక అంటే ఒక పర్సను అతను కష్టం చేస్తేనే ఆ ఫ్యామిలీ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. అతను ఎప్పుడైతే కష్టం చేయలేక ఆగిపోతాడో ఇప్పుడు ఫ్యామిలీ అనేది చాలా ప్రాబ్లంలో పడిపోతుంది. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసేది ఆ వ్యక్తి చేతుల్లోనే ఉంటుంది. అంటే చదువులు కానీ, ఇంట్లో బాధ్యతలు కానీ, అన్నీ కానీ. సో అటువంటి సిచ్యువేషన్లో అతనికి ఏదైనా జరిగితే, అతనికి ఏదైనా ప్రమాదం జరిగి ఏదైనా రిస్క్ జరిగితే, రిస్క్ అంటే చనిపోతే, నేను చనిపోయే అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేయను, రిస్క్ అనేది వాడతా. రిస్క్ అనేది గుర్తుపెట్టుకోండి మీరు. రిస్క్ జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అనేది నడిబజార్న పడిపోద్ది. ఎవరు ఆదుకోలేరు ఫ్యామిలీ మెంబర్స్ని, అందరినీ, కుటుంబ సభ్యుల్ని ఎవరు కూడా ఆదుకోలేరు. సో అటువంటి సిచ్యువేషన్లో మనం కానీ ముందలే జాగ్రత్తగా ఉండే టర్మ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకొని ఉంటే అప్పుడు మనకి 1 crore రూపీస్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే 1 crore రూపీస్ నామినీకి ఇస్తారు. ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మ్యారేజ్, మీకు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. మ్యారేజ్ ఉమెన్స్ ప్రాపర్టీ అంటే ఇది 1874 యాక్ట్, ఎండబ్ల్యూపీ యాక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏ ఇన్సూరెన్స్ వ్యక్తి కూడా మీకు చెప్పరు, నేను చెప్తున్నాను ఈ పాయింట్. ఎండబ్ల్యూపీ యాక్ట్. ఈ యాక్ట్ ఏంటంటే ఒక వ్యక్తి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబంలో మేల్ వ్యక్తి, ఫిమేల్ కాదు మేల్, ఆ మేల్ వ్యక్తి ఈ యాక్ట్ని కానీ, ఎండబ్ల్యూపీ యాక్ట్ని కానీ యాక్టివేట్ చేసుకొని ఉంటే, అతను ఇంకా వేరే బ్యాంకుల్లో ఏ బ్యాంకులో అయినా కానీ ఎవరికాడైనా కానీ అప్పులు చేస్తుంటే, అప్పుడు ఆ బ్యాంకు వాళ్ళు ముందర టర్మ్ ఇన్సూరెన్స్లో నుంచి అమౌంట్ని రికవరీ చేసుకొని మిగతా అమౌంట్ని, వాళ్ళ అప్పుని రికవరీ చేసుకొని మిగతా అమౌంట్ని నామినీకి ఇస్తారు. అదే కానీ ఈ యాక్ట్ కానీ మనం పెట్టుకొని ఉంటే, అదే ఆప్టివైజ్ చేసుకుని ఉంటే, అప్పుడు మనకి ఇంకా ఫుల్ అమౌంట్ అనేది నామినీకి వచ్చేస్తుంది. ఇంకా ప్రైవేట్ బ్యాంకులో కానీ, ఇంకా ఏ బ్యాంకులైనా కానీ, ఇంకా ఏడైనా అప్పులు ఉంటే మాత్రం వాళ్ళు కోర్టు నుంచి ఇక్కడికి నోటీస్ పంపించినా కానీ ఈ యాక్ట్ అతను యాక్టివ్లో ఉండుంటే మాత్రము వాళ్ళకి రూపాయి కూడా చెల్లించరు, ఫుల్ అమౌంట్ అనేది నామినీకి పంపిస్తారు. ఇది పెద్దోళ్ళు చేస్తుంటారు ఇది, ఈ యాక్ట్ ఎండబ్ల్యూపీ యాక్ట్. సో ఈ యాక్ట్ అనేది దీనివల్ల, ఈ యాక్ట్ మనం ఎప్పుడు తీసుకోవాల్సింది, ఎప్పుడైతే పాలసీ తీసుకుంటామో ఆ తీసుకునే సమయంలోనే ఈ యాక్ట్ని మనం
అప్పుడే తీసుకునేటప్పుడే మనం వాళ్ళతో మాట్లాడుకొని ఈ యాక్ట్ మాకు కావాలని చెప్పి మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఈ యాక్ట్ యాక్టివేట్ చేసుకున్నందువల్ల కానీ మనకు ప్రీమియం ఏమీ ₹1 కూడా ఎక్స్ట్రా పడదు, ₹1 కూడా ఏం పెరగదు. సో దానివల్ల మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు తెలీదు, నాకు రీసెంట్గా తెలిసింది ఈ యాక్ట్ గురించి. ఈ యాక్ట్ కంపల్సరీగా తీసుకోవాలి మేల్ అనేది. ఫిమేల్ అయితే ఫిమేల్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఈ యాక్ట్ వాళ్ళకు వర్తించదు, ఓన్లీ మేల్కి మాత్రమే ఈ యాక్ట్ అనేది వర్తిస్తుంది. ఇది ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ బజార్లోకి వెళ్ళి చెక్ చేసేటప్పుడు మనం వచ్చేసి మన ప్రీమియము ఎన్ని సంవత్సరాల వయసు వరకు మనకు కవరేజ్ కావాలనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనిషి చనిపోయేదే, 70 చచ్చిపోయేదే, 80 చచ్చిపోయేదే, 100 చనిపోయేదే. పుట్టిన మనిషి ఖచ్చితంగా చనిపోతాడు. కాబట్టి వయసు ఎక్కువ పెట్టుకుంటే ప్రీమియం కూడా ఎక్కువే ఉంటుంది, కానీ ఫలితం మాత్రం కంపల్సరీగా నామినీకి వస్తుంది. నామినీకి మన కుటుంబ సభ్యులకి ఫలితం అనేది వస్తుంది. సో తక్కువ వయసులో ఉన్నప్పుడు మనం టర్మ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకుంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ని మనం తీసుకోవచ్చు. ₹1 ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, 2 కోట్ల ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి పాలసీ బజార్లో మన ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, మన పేరు, మన ఇన్కము ఇస్తే ఆడ చూపిస్తుంది, అన్ని కంపెనీలన్నీ చూపిస్తుంది. దాంట్లో తక్కువ ప్రీమియం ఏ కంపెనీ ఉందో చూసుకోవడం, క్లెయిమ్ రేషియో ముఖ్యంగా ఇంపార్టెంట్. క్లెయిమ్ రేషియో ఎక్కువ పర్సెంటేజ్ ఏ కంపెనీలో అయితే ఉందో దాన్ని బట్టి మనం పాలసీ తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం ఒకసారి పాలసీ బజార్లో లాగిన్ అయిన తర్వాత కంటిన్యూగా కాల్స్ వస్తుంటాయి పాలసీ బజార్ నుంచి. పాలసీ ఎప్పుడు తీసుకుంటారు, ఎంత తీసుకుంటారు, ఏంది మీ రిక్వైర్మెంట్ ఏంది, అది ఇది అని చెప్పేసి. ఇది ఒక రిస్క్ ఇక్కడ పాలసీ బజార్లో. అదే మీరు డిటో అని ఒక సైట్ ఉంటుంది, డిటో ఇన్సూరెన్స్. సో అక్కడికి వెళ్తే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ మీరు అక్కడ ఇచ్చేస్తే మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. పలానా టైంలో నేను ఫ్రీగా ఉంటాను, కాల్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు కాల్ చేస్తారు. ఆ టైంలో అన్ఫార్చునేట్లీ నువ్వు బిజీగా ఉన్నావు అనుకో, సారీ అండి నేను ఇట్లా బిజీగా ఉన్నాను అని చెప్పినావు అనుకో, మళ్ళీ కాల్ చేస్తారు వాళ్ళు నువ్వు చెప్పిన టయానికే. అంతేగాని కంటిన్యూగా కాల్స్ రావు అక్కడి నుంచి. డిటో అనేది చాలా బాగుంటుంది. డిటో ఒకసారి ట్రై చేయండి, కావాలంటే నా అనుభవంతో చెప్తున్నాను మీకు. డిటోలో ట్రై చేయండి. ఇట్లా ఇన్సూరెన్స్ మనం ఈ విధంగా మనం తీసుకోవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల ఈ విధంగా మనకు ప్రయోజనం చేకూరుద్ది. ఇంకొక పాయింట్ ఏదో చెప్పాలనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే పాలసీ తీసుకునేటప్పుడు మనం వచ్చేసి తక్కువ వయసులో ఉన్నప్పుడే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడము బెస్ట్. నా ఒపీనియన్ ఏంటంటే, బెస్ట్ సజెషన్ ఏంటంటే, జాబులు రాగానే చాలామంది ఎల్ఐసీలు తీసుకుంటుంటారు. నన్ను అడిగితే ఎల్ఐసీ కంటే కూడా జాబ్ వచ్చిన వెంటనే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది 30 సంవత్సరాల వయసు తీసుకుంటే ప్రీమియం అనేది తక్కువ పడుతుంది, అదొక ఆప్షను, అదొక బెస్ట్ ఆప్షను. ఇంకోటి ఏంటంటే వయసు మీద పడే కొంది మెడికల్ టెస్ట్లకు పంపిస్తుంటారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. మెడికల్ టెస్ట్లో మనం పాస్ అయితే అప్పుడు మనకు పాలసీ అనేది ఇష్యూ అవుతుంది. మెడికల్ టెస్ట్లో మనకి ఇష్యూ కాలేదనుకో పాలసీ అనేది ఇష్యూ కాదు, అదొక ప్రాబ్లం. సో అందుకని ప్రీమియం తగ్గుద్ది, మెడికల్ టెస్టులు కూడా సింపుల్గా అయిపోతాయి. తక్కువ వయసులో మనకి పెద్ద వ్యాధులు ఏముండవు, మనకి డిసీజెస్ ఏం రాకపోయి ఉండొచ్చు. సో అందుకనేది మనం తొందరగా దీన్ని తీసుకుంటే ఎల్ఐసి కంటే కూడా ఎల్ఐసి తీసుకోవచ్చు కాదన్న, కానీ ఆడ ప్రీమియం కడతాం మనం. ప్రీమియం కడితే ఆ ప్రీమియం అనేది ఎక్కువ ఉంటుంది, కానీ బిగ్ అమౌంట్ లాగా వచ్చి మన ఫ్యామిలీ మెంబర్స్ని ఆదుకునేదానికి పెద్దగా సహాయపడదు. 1 crore ప్రీమియం వస్తుంది ఇక్కడ. 20,000 25 ఇలా కడితే 1 crore వస్తుంది ఇక్కడ ప్రీమియం రిస్క్ జరిగితే. ఇక్కడ వచ్చేసి ఎల్ఐసిలో కూడా టర్మ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, కానీ ఎల్ఐసిలో టర్మ్ ఇన్సూరెన్స్లకి నార్మల్ టర్మ్ ఇన్సూరెన్స్ డిఫరెన్స్ ఏంటంటే, ఎల్ఐసిలో టర్మ్ ఇన్సూరెన్స్ రిటర్న్స్ రావు, నువ్వు కట్టేస్తావు అమౌంట్. నాకు 70 సంవత్సరాల వయసు వరకు నాకు ₹1 ప్రీమియం కావాలి, ఏదైనా రిస్క్ జరిగితేనో, రిస్క్ జరగకపోతే ఏం రావు. రిస్క్ జరిగితే ₹1 వస్తాయి, రిస్క్ జరగకపోతే నీకు ₹1 కూడా రాదు ఎల్ఐసిలో. ఈ పాలసీ బజారు, ఈ డిటోలో ఇట్లాంటి వాటిల్లో అయితే మాత్రము చాలా డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి నువ్వు అమౌంట్ కడతావు, నాకు 70 years వచ్చిన దాకా ఏ రిస్క్ జరిగినా ₹1 వచ్చేదానికి కావాలి నాకు అని చెప్తావు. రిస్క్ జరిగితే 1 వస్తుంది, రిస్క్ జరగకపోతే ఏం రావు. అదొక పాలసీ, దాంట్లో ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. ఇంకో పాలసీ ఏంటి, నీకు రిస్క్ జరిగితే ₹1 వస్తుంది, రిస్క్ జరగలేదనుకో నువ్వు కట్టిన అమౌంట్ నీకు ప్రీమియం, నువ్వు కట్టిన అమౌంట్ అనేది నీకు రిటర్న్ వచ్చేస్తుంది. ఇదొక పాలసీ, 2 పాలసీలు. ఇంకో పాలసీ ఏంటంటే, నువ్వు రిస్క్ జరిగితే కోర్టు వస్తుంది, రిస్క్ జరగకపోయినా కానీ కోర్టుకి అటు ఇటుగా వచ్చే పాలసీలు ఉన్నాయన్నమాట. అంటే ఈ 3 పాలసీల్లో ప్రీమియం అనేది డిఫరెంట్ కొంచెం వేరియేషన్ ఉంటుంది.
సో దాన్ని బట్టి కొంతమంది ఏమనుకుంటారంటే రిస్క్ జరిగితే కోటి, రిస్క్ జరగకపోతే కోటి లేదు అని అంటారు కదా. ఇంకోటి రిస్క్ జరిగితే కోటి, రిస్క్ జరగకపోతే కట్టిన అమౌంట్ రిటర్న్ వస్తుంది అంటారు కదా. ఆ పాలసీలు ఏమనుకుంటారంటే కొంతమంది రిటర్న్ వచ్చే పాలసీని వద్దంటారు. ఎందుకంటే దానికి దీనికి అమౌంట్ అనేది ఒక 10,000 అటు ఇటుగా ఉంటుంది. ఒకప్పుడు నేను అంత 10,000 వేరియేషన్, ఇప్పుడు అంత లేదు. ఆ వేరియేషన్ అమౌంట్ని మనం వేరే వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక 20 సంవత్సరాలకి 2 lakhs మనం రిటర్న్ వస్తుంది. దానికి 2 అంతలు 3 అంతలు మనం బయట నుంచి ఎర్న్ చేయొచ్చు. అందుకని నాకు రిటర్న్ వచ్చేది వద్దు, ఓన్లీ ఇన్సూరెన్స్ లాగానే ట్రీట్ చేయాలి, నాకు ఇన్సూరెన్స్ పాలసీ కావాలి నాకు, అందుకని రిటర్న్ వద్దు, రిస్క్ జరిగితే కోటి, రిస్క్ జరగకపోతే ఏం వద్దు, అట్లాంటి పాలసీని ఎక్కువ మంది తీసుకుంటారు. ఎందుకంటే ప్రీమియం తక్కువ ఉంటుంది ఇలా అనమాట. ఈ విధంగా ఆలోచిస్తారు. ఎందుకని వాళ్ళు రిటర్న్స్ జోలికి పోరనేది ఈ విధంగా ఆలోచిస్తారు అనమాట. సో రిస్క్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి పాలసీస్. నా సజెషన్ ఏంటంటే ప్రీమియం తక్కువ ఉండిందనుకో, దానికి దీనికి ఒక 1000 రూపాయలు, ఒక 500, 2000 ఇట్లా ఉండిందనుకో, రిస్క్ జరిగితే కోటి, రిస్క్ జరగకపోతే నువ్వు కట్టిన అమౌంట్ నీకు రిటర్న్ వచ్చేది తీసుకో, ఇబ్బంది ఏముంది, 1000 రూపాయలు ఆడిపోవడం లేదు. అది నన్ను అడిగితే నేను ఆ విధంగా సజెస్ట్ చేస్తాను మీకు. ఈ విధంగా మనం చూసుకోవాలి. ప్రీమియము తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఇదనమాట. ఇలా చూసుకొని మనం ఒక 1 కోటి రూపాయలు కవరేజ్ తీసుకుంటే రేపు మనకి ఏదైనా రిస్క్ జరిగినా మన ఫ్యామిలీ మెంబర్స్కి మంచిగా మనకి వాళ్ళని ఆదుకునేదానికి ఇన్సూరెన్స్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్లో కొన్ని బ్యాంకెస్ ఉన్నాయి, ఐసిఐసిఐ బ్యాంక్ ఇట్లా. వీళ్ళు ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ 2 కలిపిస్తారు 1 కోటి రూపాయలకి. అంటే ఏంది, ఏదైనా రిస్క్ జరిగితే 1 కోటి రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వయసు వచ్చిన తర్వాత నీకు ఏదన్నా సిజేరియన్ ఆపరేషన్ సంబంధించినట్టు హార్ట్ ప్రాబ్లం ఇట్లాంటివి వచ్చిందనుకో, ఆ ప్రాబ్లం సంబంధించిన ఆపరేషన్ జరిగిందనుకో హార్ట్కి, ఒక 3 lakhs అయిందనుకో మెడికల్ ఎక్స్పెన్సెస్. ఆ 3 lakhs మనం ఇన్సూరెన్స్లో నుంచి మనం రిటర్న్ చేసుకోవచ్చు. 3 lakhs వస్తాయి. అప్పుడు 1 కోటి రూపాయల నుంచి 3 lakhs పోతే ఎంత, 97 lakhs వస్తుంది. మళ్ళీ రిస్క్ జరిగిందనుకో 97 lakhs ఇస్తాడు, 1 కోటి రూపాయలు ఇప్పుడు. సో ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ మెడికల్ ఇన్సూరెన్స్ 2 ఉంటుంది అనమాట. నన్ను అడిగితే వీటిల్లో ఈ 2 కలిపి ఉండే పాలసీ కానీ తీసుకుంటే మాత్రం ప్రీమియం అనేది ఎక్కువ పడుతుంది. సో ఈ 2 కలిపి ఉన్న పాలసీని ఎప్పుడు కూడా తీసుకోకూడదు. మెడికల్ ఇన్సూరెన్స్ సపరేట్గా తీసుకోవాలి. ఈ 2 కలుపుకోలేకుండా ఓన్లీ ఇన్సూరెన్స్ని, టర్మ్ ఇన్సూరెన్స్లో ఉండే పాలసీని తీసుకుంటే మీకు రిస్క్ జరిగితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఏదైనా హాస్పిటల్కి ఇట్లాంటి ఏదైనా బాగలేదనుకోవడం సపరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇట్లాంటి ఏదైనా తీసుకున్న ఆరోగ్యశ్రీ ఇట్లా ఉంటేనే ఇట్లాంటి మనం కవర్ చేసుకుని ఇట్లాంటివి చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక సజెషన్ అనమాట నాకు. సో ఇన్ని ముఖ్యమైనటువంటి మన కుటుంబ సభ్యుల్ని ఆదుకునేదానికి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళు ఉంటారో వాళ్ళు కంపల్సరీగా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడే ఈ ఇన్సూరెన్స్ అనేది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి తక్కువ ప్రీమియం పడుతుంది. ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ప్రొటెక్ట్ జోన్లో ఉంటారు. అది అందుకోసంగా టర్మ్ ఇన్సూరెన్స్ అందరూ ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందిగా నేను ఈ పాయింట్లు మీరు గుర్తుపెట్టుకొని నేను చెప్పిన పాయింట్లు చాలా మంచి పాయింట్లు చెప్పాను. అది MWP యాక్ట్ చాలా ఇంపార్టెంట్. ఆ యాక్ట్ అది ఎవరు చెప్పరు నాకు తెలిసి, నేను చెప్పాను మీకు. సో అది కంపల్సరీగా మీరు దాన్ని మీరు ఎప్పుడైతే పాలసీ తీసుకునేటప్పుడు ఆ యాక్ట్ గురించి వాళ్ళతో డిస్కస్ చేసి ఆ యాక్ట్ కంపల్సరీగా యాక్టివేట్ చేసుకోండి మీరు. థ్యాంక్ యూ అండి. నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.